ఇక ఈరోజే మెగా మనవరాలు క్లింకార పుట్టినరోజు అయినందున ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. ఇక రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లింకార పుట్టి సంవత్సరం అయిపోయింది. గత సంవత్సరం జూన్ 20న మెగా ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది. ఇక క్లింకార రాకతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇక క్లింకార పుట్టిన తర్వాత రామ్ చరణ్కి నేషనల్ వైడ్ స్టార్డమ్ రావడంతో, ఇక చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో, ఇక వరుణ్ తేజ్ పెళ్ళవడం, ఇలా మెగా ఫ్యామిలీకి కలిసి వస్తుండడంతో క్లింకార పుట్టాకే మెగా ఫ్యామిలీ మరింత సంతోషంగా ఉందని కూడా పలువురు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు క్లింకార ఫేస్ పూర్తిగా ఒక్కసారి కూడా చూపించలేదు. పలుమార్లు క్లింకార ఫోటోలు బయటకు వచ్చినా ప్రతిసారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా నేడు క్లింకార పుట్టి సంవత్సరం అయినందుకు ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో చరణ్, ఉపాసన ఇద్దరు కూడా ఉపాసన ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంత వరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. తమని అందరూ పిల్లల గురించి అడిగేవాళ్ళని, పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత పాప పుట్టడం అందరికీ హ్యాపీగా ఉందని, తనని ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేనని, తను పుట్టినప్పుడు అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని చెప్తూ ఏడ్చేశారు చరణ్. ఇక ఉపాసన అలాగే ప్రెగ్నెన్సీ నుంచి పాప పుట్టిన బారసాల అయ్యి పేరు అనౌన్స్ చేసే వరకు విజువల్స్ గా చూపించారు. దీంతో ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.